గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చివరి వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ర్యాంక్ సాధించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. రీజన్ ఏంటి? హార్డ్ వర్క్ లేకపోవడం కాదు. సో వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే సరైనటువంటి స్ట్రాటజీ. ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ సింపుల్గా అనిపించవచ్చు, కానీ సిన్సియర్గా ఫాలో అయితే ప్రిపరేషన్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. మీరు బిగినర్ అయినా ఆల్రెడీ ప్రిపేరింగ్ అయినా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అరౌండ్ ఒక 13 to 14 పాయింట్స్ గురించి చెప్తా. మ్యాక్సిమం అవి మీ ప్రిపరేషన్లో ఉన్నాయంటే ర్యాంక్ సాధించడానికి అవకాశాలు చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. మొదటగా మన యొక్క గోల్ అనేది క్లియర్గా ఉండాలి. ముందుగా మీకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను కూడా ప్రిపేర్ అవుతున్నా అనేటటువంటి మైండ్ సెట్తో ప్రిపరేషన్ ఎక్కువ రోజులు ఎవరు కూడా కొనసాగించలేరు. అసలు ఆ జాబ్ ఎందుకు కావాలి? ఫ్యామిలీ కోసమా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమా, లేదంటే ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమా? మీ రీజన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ యొక్క కన్సిస్టెన్సీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే సరైనటువంటి కారణం ఉన్నది అంటే ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ అందరికీ వస్తుంది. చాలామంది ప్రిపరేషన్ టైంలో కన్సిస్టెన్సీ లేదు అంటున్నారంటే మీ యొక్క రీజన్ బలంగా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఇకపోతే రెండవది ఏంటంటే మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో మనం మాస్టర్ కావడం. ఎందుకంటే చాలామంది కూడా బుక్స్ చదువుతారు, కానీ సిలబస్ అనేది అసలు చాలా వరకు చూడరు, ప్రాపర్గా మ్యాక్సిమం చూడరు. ప్రిపరేషన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇదే. సిలబస్ అనేది ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ని మనకు తెలియజేస్తుంది. అంటే ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కావచ్చు, ఏది లెస్ ఇంపార్టెంటు, ఇవన్నీ కూడా మనకి సిలబస్లోనే ఉంటాయి. ప్రతి టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత సిలబస్లో టిక్ పెట్టండి. సో అండ్ సో నేను ఈ టాపిక్ని కంప్లీట్ చేశాను. అప్పుడు ప్రిపరేషన్ ఎప్పుడైనా సిస్టమేటిక్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సిలబస్లో మనం మాస్టర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మూడవది ఏంటి? ఎప్పుడు చెప్పేదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తప్పనిసరి. పీవైక్యూస్ లేకుండా మీ ప్రిపరేషన్ అనేది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఎందుకంటే పీవైక్యూస్ చూస్తేనే కదా ఎగ్జామ్ యొక్క ట్రెండ్ ఏంటి అనేది తెలుస్తుంది. రిపీటెడ్ థీమ్స్ ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎలిమినేషన్ ట్రిక్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి క్లారిటీ కూడా వస్తుంది. ముఖ్యంగా ఏపీ హిస్టరీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇలాంటి సబ్జెక్ట్స్లో పీవైక్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఎప్పుడైనా పీవైక్యూస్ని అశ్రద్ధ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్ ఎప్పుడైనా ఫాలో అవ్వాలి. ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, కలెక్టర్లా ఎప్పుడు కూడా బుక్స్ని కలెక్ట్ చేయకండి. 10 మెటీరియల్స్ చదివేటటువంటి బదులు ఒక మంచి మెటీరియల్ తీసుకొని దాన్నే 5 times రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇదే ర్యాంకర్స్ యొక్క సీక్రెట్ కూడా. వాళ్ళేమి ఒక సబ్జెక్ట్కి 4-5 లేదంటే 3-4 పుస్తకాలు చదవరు. ఒక సబ్జెక్ట్కి ప్రాపర్గా ఒకే బుక్ని చదువుతారు, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తారు. అదే ర్యాంక్ రావడానికి ఉన్నటువంటి ముఖ్యమైన రహస్యం. సోర్స్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా చాలా లిమిటెడ్ సోర్సెస్కే మీరు పరిమితం అయితే మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 5th one నోట్స్ ప్రిపరేషన్. సో దీని గురించి కూడా ఆల్రెడీ మనం చేసాం. నోట్స్ ప్రిపరేషన్, షార్ట్ నోట్స్ ఎలా రాయాలి, నేను ఎలా రాశాను అనేది. సో నోట్స్ ప్రిపరేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీకు తక్కువ టైం ఉంది కాబట్టి దీన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఓన్ నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఎప్పుడైనా రివిజన్ అనేది చాలా వరకు స్పీడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని అందులో ఉన్నటువంటి అంశాలని హైలైట్ చేసుకొని చదువుకోండి. ఈవెన్ అప్పుడైనా రివిజన్ చేయడానికి మీకు టైం అనేది దొరుకుతుంది. నార్మల్గా షార్ట్ నోట్స్ ఉండాలి, అండ్ ఆల్సో ఆ షార్ట్ నోట్స్ కూడా పాయింట్ వైజ్గా ఉండాలి. దీంతోపాటు ఈ 2 అంశాలు మనకి దేనికి ఉపయోగపడతాయంటే లాస్ట్ మూమెంట్లో రివిజన్కి ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి.
స్పెషల్లీ ఏపీ హిస్టరీ కావచ్చు, ఎకానమీ థీమ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ కమిటీస్ కావచ్చు, ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్, వీటన్నిటికీ కూడా మ్యాక్సిమం నోట్స్ ఉంటే మంచిది. ఇఫ్ ఇన్ కేస్ మీకు తక్కువ టైం ఉంది, నేను చేయలేకపోతున్నానంటే మీరు ఏవైతే పుస్తకాలు చదువుతారో వాటిని హైలైట్ చేసుకోవడానికైనా ట్రై చేయండి. ఆ తర్వాత 6th వన్, కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా స్మార్ట్గా చదవాలి. రోజంతా చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ చదువుతారు, బట్ రోజంతా కరెంట్ అఫైర్స్ చదవాల్సినటువంటి అవసరం లేదు. దీనికంటూ డైలీ ఒక 45 minutes లేదంటే 1 hour టైంని అలొకేట్ చేసుకోండి. అది కూడా ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొని చదవడానికి ప్రయత్నించండి. అంతేగాని డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ వింటాను, డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు చూస్తాను, మళ్ళీ మంత్లీ మ్యాగజైన్ చదువుతాను అంటే కరెంట్ అఫైర్స్కి మీరు ఈ యొక్క టైం అంతటిని కూడా అలొకేట్ చేస్తారు. అల్టిమేట్గా మీ ప్రిపరేషన్ డీవియేట్ అవుతుంది. సో దట్ మ్యాక్సిమం 1 hour ఫోకస్డ్ ప్రిపరేషన్ కరెంట్ అఫైర్స్కి సరిపోతుంది. అండ్ ఆల్సో ర్యాండమ్గా న్యూస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టండి. అలానే ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం బ్యాక్ ఎండ్కి వెళ్ళి సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేస్తూ చదవండి. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేస్తూ చదువుకున్నారంటే అది చాలా వరకు యూజ్ అవుతుంది. ఆ తర్వాత నిన్నటి వీడియోలో మనం చెప్పాం, డైలీ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఎప్పుడైనా ప్రిపరేషన్కి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే డిసిప్లైన్. సో ప్రిపరేషన్కి డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా మూడ్ వచ్చినప్పుడు, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు చదువుతాం. ఇలా మూడ్ వచ్చినప్పుడు మాత్రమే చదవడం వల్ల ఎప్పుడు కూడా సక్సెస్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. యాస్పిరెంట్కి టైం టేబుల్ అనేది చాలా అవసరం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తే టైం టేబుల్ మీకు కావాలి అనుకుంటే కిందన టైం టేబుల్ అనే కామెంట్ చేయండి. సో దట్ దానికి అనుగుణంగా ఫర్దర్గా మనం టైం టేబుల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా రొటీన్ అనేది ఏ విధంగా ఉండాలి, మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, ఈ టైంలో ఏం చెయ్యాలి అనేది మీరు ఖచ్చితంగా ఫిక్స్ అవ్వాలి. లైక్ మార్నింగ్ టైంలో ఒక కోర్ సబ్జెక్టు, నాకు తెలియని సబ్జెక్టు లేదంటే టఫ్ సబ్జెక్ట్ చదువుతా. దెన్ ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి చదవడము లేదంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఈవినింగ్ వచ్చేటప్పటికి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ నైట్ వచ్చినప్పుడు రివిజన్, కరెంట్ అఫైర్స్, ఇలా ప్లాన్ చేసుకొని మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో రోజుకి 6 to 8 ప్రొడక్టివ్ అవర్స్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే మ్యాక్సిమం రోజుకి 6 to 8 hours నార్మల్గా చదవడం కాదు, కన్సిస్టెంట్గా ప్రొడక్టివ్గా చదివారు అంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం కూడా ఉండదు. ఆ తర్వాత 8వ టెస్ట్ సిరీస్. సో ఇది చాలా వరకు గేమ్ చేంజర్ కూడా. చాలామంది యాస్పిరెంట్స్ టెస్ట్ సిరీస్ని ఇగ్నోర్ చేస్తారు. ఇది చాలా డేంజరస్ కూడా. ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో టెస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో టెస్ట్ సిరీస్ వల్ల ఏమవుతుందంటే మన యొక్క స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మన యొక్క యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, మన యొక్క వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తాయి. దీంతోపాటు ఎగ్జామ్ టెంపర్మెంట్ తెలుస్తుంది. దీంతోపాటు నెగిటివ్ మార్క్స్ని మనం చాలా వరకు మన ఆధీనంలో ఉంచుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఓఎంఆర్ ప్రాక్టీస్ని చేయండి. ఎందుకంటే మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అనేది ఓఎంఆర్ బేస్డ్గానే ఉంటుంది కాబట్టి ఈ ఓఎంఆర్ ప్రాక్టీస్లోనే మీరు ఇది చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే నార్మల్గా అయినా మీరు చేయండి. ఆ తర్వాత రివిజన్ లేకపోతే ఎంత చదివినా కూడా అది వ్యర్థమే. ఒక్కసారి చదివితే ఎవరికి కూడా గుర్తుండదు. మనమేం ఐన్స్టీన్ కాదు, సో అండ్ సో శాస్త్రవేత్తలం కూడా కాదు. కాబట్టి ఒక్కసారి చదివితే మన ఎవరికి గుర్తుండదు. కాబట్టి మనం రివిజన్ సైకిల్ అనేది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ రివిజన్ సైకిల్ అంటే 1 day రివిజన్ కావచ్చు, 1 week రివిజన్, దీంతోపాటు 1 month రివిజన్. సో ఇలా రివిజన్ సైకిల్ని ఫాలో అయితే మనం చదివినటువంటి అంశం ఎక్కువ కాలానికి గుర్తుండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మెథడ్ వల్ల రిటెన్షన్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్. సో ఈ సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మన ప్రిపరేషన్ టైంలో మనకు ఉన్నటువంటి అతి పెద్ద బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరంటే ఈ సోషల్ మీడియా మాత్రమే. 5 minutes మాత్రమే నేను ఫోన్ చూస్తాను అనేసి ఓపెన్ చేస్తాం. సో ఈ 5 minutes కోసం ఫోన్ తీసుకుంటే మొత్తంగా మనకి 50 నిమిషాలు 50 minutes వేస్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మనం ఏం చేస్తాం, రీల్స్ ఓపెన్ చేస్తాం,
అన్నెసరీ స్క్రోలింగ్ చేస్తాం, మనకి నచ్చిందైతే దాని కింద కామెంట్ చేస్తాం, మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత కంపారిజన్స్ చేస్తుంటాం. ఇవి నీ ప్రిపరేషన్ ఎనర్జీ మొత్తం కూడా తీసేస్తాయి. సోషల్ మీడియాని యూస్ చేయండి, కానీ అది మిమ్మల్ని యూస్ చేయనివ్వకండి. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత హెల్త్. ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నది ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా. సో ఈ ప్రిపరేషన్ జర్నీలో అటు ఫిజికల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్, ఈ రెండూ కూడా ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కోసం నాకు ర్యాంక్ రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క స్లీప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్లీ సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. అది లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా డేంజరస్, అది గుర్తుపెట్టుకోండి. హెల్తీ బాడీ ఉంటేనే ఎప్పుడైనా కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో దట్ దానికి అనుగుణంగా ప్రాపర్ స్లీప్ కావచ్చు, మంచి ఫుడ్ కావచ్చు, వాటర్ని ప్రాపర్గా తీసుకోవడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ కావచ్చు, రోజు నడవడం, ఇటువంటివన్నీ చేస్తే కేవలం మన హెల్త్కి మాత్రమే కాకుండా మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇవి చాలా వరకు సాయం చేస్తాయి. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కంపారిజన్. సో ఏవైతే మనం కంపారిజన్ చేస్తున్నామో అవి పూర్తిగా మీరు బంద్ చేయండి. ఎవరు ఎంత చదువుతున్నారు, ఎవరు ఎన్ని మాక్ టెస్టులు రాస్తున్నారు, ఇవి చూసి మనం ప్రెజర్ అస్సలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ కాంపిటీషన్ ఎవరితో అంటే మీ కాంపిటీషన్ ఎస్టర్డే ఉన్న నీతో మాత్రమే ఉండాలి. డైలీ 1% ఇంప్రూవ్ అయితే అది చాలా పెద్ద చేంజ్ తీసుకొస్తుంది. సో ఈ కాంపిటేటివ్ జర్నీలో మీరు మ్యాక్సిమం కంపారిజన్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఆ తర్వాత కన్సిస్టెన్సీ గ్రేటర్ దాన్ మోటివేషన్. చాలామంది ఏం చేస్తారంటే మోటివేషన్ కోసమే అందరూ ఎదురు చూస్తుంటారు, కానీ కన్సిస్టెన్సీని ఎవరు మాత్రం దృష్టిలో పెట్టుకోరు. కాబట్టి మీకు మోటివేషన్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఎందుకంటే మోటివేషన్ ఎప్పుడైనా టెంపరీగానే ఉంటుంది, పర్మనెంట్గా ఉండేది కేవలం కన్సిస్టెన్సీ మాత్రమే. రోజు కొంచెమైనా చదవండి. ప్రిపరేషన్ ఫ్లో బ్రేక్ అస్సలు అవనివ్వకండి. 1 బ్యాడ్ డే వల్ల ప్రిపరేషన్ ఎప్పటికీ కూడా మీరు స్టార్ట్ చేయొద్దు. చాలామంది అంటారు రీస్టార్ట్ అని, బట్ నేనేమంటానంటే కంటిన్యూ చేయమని. సో రీస్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయండి. దెన్ ఆ తర్వాత సెల్ఫ్ అనాలిసిస్. సో ఎప్పుడైనా మనం ఎంతలో ఉన్నాం అనేటటువంటి సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ మనం చేసుకోవాలి. ఎవ్రీ సండే మీ ప్రిపరేషన్ని కంప్లీట్లీ అనలైజ్ చేయండి. ఏదో నేను చదువుతున్నానా లేదా, ఈ వీక్ నేను ఎంత కంప్లీట్ చేశాను, అండ్ ఆల్సో నేను ఎక్కడ టైం వేస్ట్ చేశాను, ఏ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నాను, అలానే ఇవన్నీ చూసి నెక్స్ట్ వీక్ నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటివి మనకు ఉండాలి. సో ఈ అనాలిసిస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకి వివేకానంద గారు కూడా చెప్తారు, రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి అనేసి. ఎందుకంటే సెల్ఫ్ అనాలిసిస్ కోసం కావచ్చు, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కోసమైనా. ఆ తర్వాత గ్రూప్ 2 అంటే కొంతమంది ఈజీగా తీసుకుంటారు, బట్ గ్రూప్ 2ని అసలు ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ టైం 4.8 lakhs మంది అప్లై చేశారు, బట్ ఈసారి ఖచ్చితంగా 5 lakh ప్లస్ మందే అప్లై చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఈ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిందనేసి మనం ఏం భయపడాల్సిన పని లేదు. బట్ ఇక్కడ మనం ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకోవాలంటే స్మార్ట్ ప్రిపరేషన్ ద్వారా దీనికి తట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే చివరికి ఎప్పటికైనా సెలెక్షన్ అవుతారో అది గుర్తుపెట్టుకోండి. నువ్వు బిగినర్ అయినా సీరియస్ ఆస్పిరెంట్గా మారచ్చు, మీరు హౌస్ వైఫ్ అయినా సీరియస్ ఆస్పిరెంట్గా మారచ్చు, జాబ్ చేస్తూ అయినా సీరియస్ ఆస్పిరెంట్గా మారచ్చు, ఫుల్ టైం ప్రిపేర్ అయినా సీరియస్ ఆస్పిరెంట్గా మారచ్చు. సో ఈ సీరియస్ ఆస్పిరెంట్ అవ్వడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం కన్సిస్టెన్సీ. కాబట్టి గ్రూప్ 2 ప్రిపరేషన్లో మ్యాజిక్ అంటూ ఏమీ ఉండదు. డైలీ డిసిప్లైన్, రెగ్యులర్గా రివిజన్ చేయడం, దీంతోపాటు కంటిన్యూస్గా టెస్టులు చేయడం, పాజిటివ్ మైండ్ సెట్, ఇవి మెయింటైన్ చేసిన వాళ్ళు మాత్రమే ఎప్పటికైనా ర్యాంక్ని తెచ్చుకుంటారు. చాలామంది మంచిగా చదువుతారు, బట్ వీళ్ళు ఎవరికి కూడా పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్తోనే ఉంటారు. సో దీనివల్ల మీరు మాత్రమే కాకుండా మీ పక్కన వాళ్ళు కూడా పోతారు. కాబట్టి ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మ్యాక్సిమం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.
అంటే ఒక కార్యాన్ని మొదలు పెడితే సార్ ఇది అవ్వచ్చు ఇది అవ్వకపోవచ్చు అనేటటువంటి మెంటాలిటీతో ఉంటారు. అలాంటి వాళ్ళని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో దట్ డైలీ డిసిప్లైన్, రివిజన్, డైలీ టెస్ట్లు, అలానే పాజిటివ్ మైండ్ సెట్ ఇవి మెయింటైన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ని సాధిస్తారు. మీరు కూడా జెన్యూన్ ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకురాగలరు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి మన ఫ్రెండ్స్, మన ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.